వైఎస్ షర్మిలాకి రాజ్యసభ స్థానం. కాంగ్రెస్ పెద్దలు కూడా ఆలోచన. రాజ్యసభకు ఎన్ని కావాలని రెడీ. ఇప్పటికీ భరోసా కూడా అందిందా? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో దిగి ఓటమిని చవిచూశారు. వైఎస్ కుటుంబం నుంచి పోటీ చేసి కడప పార్లమెంట్ నుంచి ఓడిపోయిన తొలి వ్యక్తిగా పేరు కూడా తెచ్చుకున్నారు. అయితే ఆమె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాగానే కష్టపడ్డారు. సోదరుడు జగన్పై యుద్ధమే చేశారు. రాష్ట్రమంతటా తిరిగి జగన్ను ఓడించడానికి ఒక విధంగా షర్మిల కూడా కూటమి పార్టీలకు పరోక్షంగా సాయపడినట్లయితే. అయితే ఆమె సుదీర్ఘకాలం కోరిక మాత్రం నెరవేరడం లేదు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి వస్తుందనే ఆశ ఉండేది. కానీ కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. తాజాగా ఢిల్లీకి వెళ్లి పార్టీ అగ్రనేతలను కలవడంతో మరోసారి పదవిపై చర్చ మొదలైంది. ఆమె తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేటప్పుడు ఒక ప్రచారం అయితే రాజకీయ వర్గాల్లో జోరుగా నడిచింది. పొరుగున ఉన్న కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డీకే శివకుమార్ సూచనలతోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యారు. అయితే ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ విలీనం ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. షర్మిలతో పాటు నేతలందరూ ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రంలో బీజేపీకి మద్దతుగా తెలిపారు. ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్కు బలమైన వాయిస్ వినిపించేది షర్మిల మాత్రమే. ఆమె ప్రభుత్వాన్ని విమర్శిస్తే కొంతవరకు అధికార పార్టీని ఇరకాటంలో పెట్టవచ్చనేది ఢిల్లీ పెద్దల వాదన. అయితే వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేటప్పుడు రాజ్యసభ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కర్ణాటక నుంచి ఆమెను రాజ్యసభకు ఎంపిక చేస్తారని కూడా వార్తలొచ్చాయి. అయితే ఏపీ ఎన్నికలు రావడంతో దాన్ని వాయిదా వేసినట్లు కూడా వైఎస్ షర్మిల సన్నిహితులు చెప్తున్నారు. ఇప్పుడు కర్ణాటక నుంచి తనకు రాజ్యసభకు అవకాశం కల్పించాలని ఢిల్లీ పెద్దలను షర్మిల కోరినట్లు తెలిసింది. తనకు పదవి ఉంటే ఇటు అధికార పార్టీ టీడీపీ, అటు ప్రతిపక్ష వైసీపీ పోరాడేందుకు అవసరమైన శక్తి లభిస్తుందని కాంగ్రెస్ హైకమాండ్కు చెప్పినట్లు తెలిసింది. సోమవారం ఢిల్లీలో సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను కలిసి రాజకీయ పరిస్థితులపై చర్చించారు. కానీ వైఎస్ షర్మిలకు రాజ్యసభ పదవి ఇస్తామన్న హామీ ఏ మేరకు పార్టీ అమలు చేస్తుందన్న దానిపై మాత్రం క్లారిటీ రాలేదు. ఇప్పటికే కర్ణాటకలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ రాజకీయంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నేతలకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేందుకు ఎంత మాత్రం అక్కడి నేతలు సహకరిస్తారన్నది పెద్ద సమస్యగా మారింది. అక్కడ నేతల్ని పదవులతో సంతృప్తిపరిచేయాల్సి ఉంటుంది. మరి ఈ పరిస్థితుల్లో కర్ణాటక నుంచి ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాన్ని వైఎస్ షర్మిల కోసం రిజర్వ్ చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కర్ణాటక కాకపోయినా మరో రాష్ట్రం నుంచి తనకు రాజ్యసభకు పంపాలని ఒక రిక్వెస్ట్ అయితే హైకమాండ్ ముందు వైఎస్ షర్మిల పెట్టి ఉంచారు. మరి చివరకు షర్మిలకు పార్టీ ఇచ్చిన హామీ నెరవేరుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.